హలో గైస్, వెల్కమ్ టు యువర్ యూట్యూబ్ ఛానల్ ఎస్పైర్ రివ్యూస్. ఇప్పుడే షరతులు వర్తిస్తాయి అనే మూవీ అయితే చూడడం జరిగింది భయ్య. ఈ మూవీ 2 hours 20 minutes రన్ టైంతో ఆహాలు అయితే స్ట్రీమ్ అవుతుంది. ఇక ఈ మూవీ చూశాక నా ఒపీనియన్ చెప్పాలంటే ఓకే మూవీ భయ్య. అంత పెద్ద మూవీ ఏం కాదు, ఏదో అలా చూడొచ్చు అంతే. మెయిన్గా ఈ మూవీ యొక్క థీమ్ ఏంటంటే తెలంగాణలో జరిగే స్కామ్స్ ఉంటాయి అన్నమాట. ఒక చైన్ స్కామ్ అని ఒక స్కామ్ ఉంది, అంటే చైన్ బ్లాకింగ్ స్కామ్ అనమాట. అంటే మీరు జాయిన్ అయ్యి ఇంకో నలుగురిని జాయిన్ చేపిస్తే మీకు ఇంత డబ్బులు వస్తాయని చెప్పి ఒక స్కామ్ చేస్తారనమాట. ఆ స్కామ్ మీద ఈ మూవీని తెరకెక్కిస్తారనమాట. మెయిన్గా ఈ మూవీలో మిడిల్ క్లాస్ లైఫ్ ఎలా ఉంటుంది, అతను గవర్నమెంట్ జాబ్ అయినా సరే వాళ్ళకి ఎన్ని కష్టాలు ఉంటాయి ఏందనేది మూవీలో అయితే చాలా బాగా చూపించాడు. అది నాకు బాగా నచ్చింది. మెయిన్గా ఇంకొక నచ్చిన విషయం ఏంటంటే హీరో యాక్టింగ్ భయ్య. కీడాకోయల్లో నత్తిగా యాక్ట్ చేస్తారు కదా అతను, ఇందులో హీరో అతనే అనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది అతను యాక్టింగ్. అంటే అంత ఓవర్ యాక్షన్ లేకుండా, ఇప్పుడు ఫ్యామిలీ స్టార్లో విజయ్ దేవరకొండ చాలా ఓవర్ యాక్షన్ చేస్తారు అనమాట ఆయన. అంటే మరీ చాలా కొంచెం ఆ సినిమాలో మిడిల్ క్లాస్ చూద్దాం అది వర్కౌట్ అవ్వదు, కానీ ఈ సినిమాలో మాత్రం మిడిల్ క్లాస్ ఎంత కంపైల్గా, ఎంత కామ్గా వాళ్ళకి కావాల్సింది తీసుకొని వద్దన్నట్టు అవాయిడ్ చేస్తూ ఎంత బాగుంటారో నాకైతే చాలా బాగా చూపించారు అనేది అనిపించింది. ఇక సాంగ్స్ అంటారా, సాంగ్స్ అంటూ అంతే ఉండవు భయ్య. ఫైట్లు గీట్లు కూడా ఏం పెద్ద ఉండవు మూవీలో. ఏదో మూవీ చూస్తుంటాము అలా పోతా ఉంటుంది. మెయిన్గా మూవీ అంతా తెలంగాణ స్లాంగ్ భయ్య. తెలంగాణ స్లాంగ్ అయితే మాత్రం చాలా బాగుంది మూవీలో. అంటే చాలా ప్యూర్ తెలంగాణ స్లాంగ్ వాడే అనమాట. మనం బల్క మూవీలో చూసాం కదా స్లాంగ్, ఆల్మోస్ట్ అదైతే విలేజ్ స్లాంగ్ అనమాట. తెలంగాణ ఉండేవాళ్ళు సిటీలో ఉంటే, కొంచెం టౌన్ ఆ ఏరియాస్లో ఉంటే వాళ్ళ స్లాంగ్ ఎలా ఉంటుంది, దానికి తగ్గట్టు ఈ మూవీలో స్లాంగ్ అయితే ఉంటుంది. నాకు ఆ స్లాంగ్ కూడా చాలా బాగా నచ్చింది. మూవీలో చెప్పుకోదగ్గంటూ ఏమీ లేవు విషయాలు, జస్ట్ హీరో యాక్టింగ్ బాగుంది. ఏదో అలా ఓకే మూవీ. ఇంకా చూడడానికి వాళ్ళైతే ఆహారం స్ట్రీమ్ అవుతుంది, చూడొచ్చు. పెద్ద అవసరమైన మూవీ ఏం కాదు, జస్ట్ ఒక మిడిల్ క్లాస్ మూవీ. ఏదో అలా టైంపాస్కి చూడొచ్చు అంతే. మళ్ళీ ఇంకొక మంచి విషయం చెప్తారు, ఎక్కువ మంచితనంతో ఉంటే ఏమైపోద్దో కూడా ఈ మూవీలో ఒక క్యారెక్టర్ ద్వారా చూపించారనమాట. ఏమన్నా చూడాలని మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, అంతకుమించి ఈ మూవీలో ఏముండదు. అది ఆహారం అయితే స్ట్రీమ్ అవుతుంది.